నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్ చల్ల పునుగులు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం సాయంత్రం టైంలో రోడ్డు పక్క బండి మీద అమ్ముతుంటే కొనుక్కొని తింటాం కదా, సేమ్ ఆ టేస్టే వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. మనం మినప్పప్పుని రుబ్బుకుని పెట్టుకుంటాం కదా, ఆ మినప్పప్పుని ఒక కప్పు తీసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండిలో ఇలా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని క్లీన్ చేసుకుని ఇలా రుబ్బి పెట్టుకోవాలి. ఈ మినపప్పుని ఒక కప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ. ఈ మైదా మినప్పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. బాగా లూజుగా కాకుండా ఇలా చూసుకుని మనం కలుపుకోవాలి. ఈ పిండిని మూత పెట్టుకుని ఒక గంట పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఈ పిండి బాగా నానుతుంది కదా, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడిని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని చల్ల పునుగులా వేసేసుకోవాలి. ఒకే చల్ల పునుగులన్నీ ఇలా వేసేసుకోవాలి అన్నీని. ఈ చల్ల పునుగులకైతే నేను పెరుగు వేయలేదు, ఓన్లీ మినపపిండి వేసాను, మైదా వేసాను. టేస్ట్ అయితే బాగుంటాయి. మనం ఓన్లీ పెరుగు వేసి చేస్తే ఇలా సాగుతాయి కదా తినేటప్పుడు, ఇవైతే అలా సాగవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మినప్పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. ఓకే, చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయి ఇవి కూడా తీసేస్తున్నా. రోడ్ సైడు బండి మీద అమ్ముతూ ఉంటాడు కదా చల్ల పునుగులు, అవి చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా అలా టేస్టీగా చేద్దామని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. చల్ల పునుగులు అయితే ఫ్రై చేయటం అయిపోయింది. ఈ చల్ల పునుగుల్లోకి కొబ్బరి చట్నీ చేశాను, ఆనియన్స్ కట్ చేశాను. మనం రోడ్ సైడ్ కొనుక్కున్నప్పుడు ఇలాగే ఇస్తాడు కదా మనకి, చల్ల పునుగుల్లో ఆనియన్స్ వేసి చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ పెట్టుకుని తింటే కొబ్బరి చట్నీ సూపర్గా ఉంది. టేస్టీగా చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయి ఆనియన్స్ కొబ్బరి చట్నీ పెట్టి తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా బాగున్నాయి. మా రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.